సో హలో గైస్, ఈరోజు ఏంటంటే మా అత్త వాళ్ళది షష్ఠి అనమాట. మా ఫ్యామిలీలో ఇదే మొదటిసారి షష్ఠి అనేది జరగడము. మా ఫ్యామిలీలో షష్ఠి ఎలా జరుగుతుందో నేను మీకు ఈ వీడియోలో అయితే క్లారిటీగా చూపిస్తాను. సో లెట్స్ వాచ్ ఇట్. మా ఇంట్లో ఇంకా సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. మా అత్త వాళ్ళు మా మామ వాళ్ళు ఇంట్లో ఫుల్ బిజీగా ఉంటే మా చెల్లి ఫ్రెండ్స్ అంతా వచ్చి కింద డెకరేషన్లో ఫుల్ బిజీ అయిపోయినారు. మా చెల్లి వాళ్ళు కింద కలర్ ఫొటోస్ అంటిస్తూ కింద స్టెప్స్ నుంచి ఇవంతా ఫుల్గా అయితే కలర్ ఫొటోస్ అంటిస్తూ వస్తున్నారు. ఇక్కడ అందరూ వర్క్ చేసుకుంటున్నారు కదా, నేను మాత్రం వీడియో తీసుకుంటున్నాను. మా పిన్ని నా దగ్గర అయితే మాఫ్ అయితే వేపించేసింది. అలాగే కిందకు వెళ్తే మా చెల్లి వాళ్ళు ముగ్గులు వేసుకుంటూ ఇంకా పైకి వచ్చి బుగ్గలు అయితే కొట్టుకుంటూ ఉండిపోయాము. ఇదంతా అయ్యేసరికి నైట్ 12:30 అయిపోయింది. ఇప్పటిదాకా అయితే అన్ని వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇంకా మార్నింగ్ రెడీ అయ్యేసి ఇంకా షష్ఠి పూర్తికి వెళ్ళడమే. ఇంకా మార్నింగ్ తో అందరూ లేచి రెడీ అయిపోయేసి పెళ్లి మండపంకి అయితే వెళ్ళిపోయాము. మార్నింగ్ అక్కడికి వెళ్ళగానే మా మామని మా అత్తని అక్కడ మా పిన్నమ్మ వాళ్ళు రెడీ చేయడంలో ఫుల్ బిజీ అయితే అయిపోయారు. మా అత్త మా మామ వాళ్ళు వేదిక మీద కూర్చోగానే ఇంకా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. మొదట అయితే జీలకర్ర బెల్లం అయితే ఇచ్చేసి తల మీద అయితే పెట్టేసుకున్నారు. ఇంకా ఈ కార్యక్రమం అవ్వగానే మా పిండి వాళ్ళందరూ తాలిబొట్టుని తీసుకుని అందరి దగ్గర అయితే దండం పెట్టించేశారు. ఇంకా మా మామ ఆ తాలిబొట్టుని అందరికి చూపించి మా అత్తకైతే కట్టడం అయితే స్టార్ట్ చేశాడు. అయినా ఈ 60 సంవత్సరాల వయసు అంటే 35 సంవత్సరాల దాంపత్య భావం. మన బంధుమిత్రులు, కోడళ్ళు, కూతుర్లు, అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు, అన్నదమ్ముళ్ళు, వదినళ్ళు అందరూ కలిసి చేసుకునేదే ఈ షష్ఠి పూర్తి అంటే. ఇంకా మా అత్త మా మామ వాళ్ళు అక్కడ పూలదండలు మార్చుకుంటూ ఇంకా ఫోటోలకి పోజులు ఇస్తూ అయితే ఉండిపోయారు. ఈ 60 సంవత్సరాల తర్వాత మళ్ళీ మా అత్తకు పెళ్లి చేసుకుంటుందని మా అత్త ఆనందానికి అయితే హద్దు అదుపు అయితే లేదు. ఇంకా మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్స్ కెమెరా అంకుల్తో లైన్ వేసుకుంటూ ఉండిపోయారు. మన పంతాలు, పట్టింపులు, పగలు, కోపతాపాలు మరిచి దూరమైన బంధువుల్ని పిలిచి చేసుకునేదే ఈ షష్ఠి పూర్తి అంటే. ఇంకా అక్కడ పెళ్ళవుతున్న గ్యాప్ లో మా బాబీ అయితే ఈ గ్యాప్ లో వచ్చి 4 టీలు అయితే తాగేశాడు. ఇంకా అక్కడ వేదికపై వెళ్ళగానే మా అత్త మా మామ వాళ్ళు అక్షంతలు చల్లుకుంటూ అక్కడ ఉన్న చిన్న చిన్న బాల్స్ ని మొహంపై ఊదుకుంటూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ వేడుకలో మా చిన్నత్త రాలేదన్న బాధతో మా చిన్నత్తకైతే వీడియో కాల్ చేసి మా బావ అయితే చూపిస్తూ ఉన్నాడు. ఇంకా వరుసగా అక్కడ ఉన్న బంధుమిత్రులంతా వెళ్లి ఫొటోస్ తీసుకుంటూ ఉండిపోయారు. ఇంకా ఈ గ్యాప్ లో మేము కూడా వెళ్ళి ఫోటో అయితే తీసుకునేసాము. ఇంకా ఈ వేడుకకి విచ్చేసిన మా అత్త వాళ్ళు, మా మామ వాళ్ళు, మా పిన్నమ్మ వాళ్ళు, మా బంధుమిత్రులు అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక ఇదంతా అయ్యాక ఇంకా అందరికి చాలా ఆకలి అయితే వేసిపోయింది. ఇంకా అందరూ అయితే వెళ్ళి అక్కడ ప్లేట్లు తీసుకుని ఇంకా ఫుల్ గా ఫుడ్ అయితే పెట్టుకుని అయితే తినేసాము. ఇంక ఇదంతా జరుగుతున్న గ్యాప్ లో మా పిన్ని కూతుర్లు అయితే ఒక కవర్ నిండా అక్షంతలు అయితే దొబ్బేశారు. ఇంకా అక్కడ నుండి అరుంధతి నక్షత్రం చూపించడానికి మా అత్త మా మామని అయితే బయటకు తీసుకొచ్చారు. మిట్ట మధ్యాహ్నం 1 గంట అవుతుంటే మా పిన్నికి మాత్రం అరుంధతి నక్షత్రం కనిపించిందంట. అరుంధతి నక్షత్రం కనిపించింది. తర్వాత మళ్ళీ వేదిక మీదకి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళని అందరిని అయితే ఒక వీడియో అయితే తీయేశాను. ఇంకా అందరూ ఒక్కొక్కరుగా మా అత్త మా మామ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుని వాళ్ళకి తోచిన గిఫ్ట్లు అయితే ఇచ్చేశారు. ఇంక ఇదంతా అయ్యాక ఉంగరం బిందెలో వేసి ఆ గేమ్ అయితే ఆడిపించారు. పూజారి గారు నిజంగానే ఉంగరం వేశారన్న భ్రమతో ఆ బిందెని అయితే ఫుల్ గా తడిమేశారు. కాసేపు తర్వాత పూజారి గారు వేశాక ఫస్ట్ అయితే మా అత్త ఉంగరం అయితే బయటికి తీసింది. తర్వాత నెక్స్ట్ రౌండ్ కి అయితే మా మామ అయితే తీసేశాడు. ఇక్కడ ఎంత జరుగుతున్నా మా చెల్లి మాత్రం రాబరీ చేయడం ఇంకా ఆపలేదు. మా చెల్లికి తగ్గట్టు మా తమ్ముడు కూడా యాడ్ అయ్యాడు మా చెల్లితో. అబ్బా ఏం షేరింగ్ రా. ఫైనల్ గా అందరూ కూర్చొని అక్కడ తింటూ మాట్లాడుకున్నాము. మా పిన్ని వీడియో వర్క్ చేయలేదు, మేం పని చేసామని చెప్తుంది. మా ఫ్యామిలీలో ఇలాంటి ఫంక్షన్స్ వచ్చినప్పుడు చాలా అంటే చాలా బాగా జరుపుకుంటాము. మా అత్త మా మామ వాళ్ళ షష్ఠి పూర్తి అయితే ఈ రోజుకైతే ఇలా కంప్లీట్ అయింది. చాలా అంటే చాలా బాగా జరుపుకున్నాము. మీ ఫ్యామిలీలో ఇలా షష్ఠి పూర్తి ఎవరన్నా జరుపుకో ఉంటే కామెంట్ లో అయితే పెట్టండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.